ముందుగా ఈ అవకాశం ఇచ్చినటువంటి తండ్రి అయిన దేవునికి క్రీస్తు వారి పక్షాన వందనాలు తెలియజేసుకుంటున్నానండి. అదేవిధంగా కూడి వచ్చినటువంటి మీ అందరికి కూడా ప్రభునామున వందనాలండి. ప్రభునందు ప్రియులరా, ఈరోజు మన ధ్యానాంశం ఏమిటంటే కంచే చేను మేస్తే కాచేది ఎవరు? ఇది తెలుసండి మీకు? కంచే చేను మేస్తే ఎప్పుడన్నా విన్నారా? పోనీ ఒక తెలుగు సామెత, ప్రోవెర్బ్, కంచే చేను వేస్తే కాచేది ఎవరు అనే దాన్ని ఈరోజు మనం ధ్యానిద్దాం. ప్రభునందు ప్రియులరా, చేను అంటే అర్థం ఏంటి? పంట, పొలము కదా. ఆ పొలానికి చుట్టూ ఏమేస్తారు? కంచె వేస్తారు. అటువంటి కంచె ఆ పొలాన్ని మేసిందనుకో, అసలుకే కంచెలు ఎందుకు వేస్తారంటే ఇతర పశువులు ఏమీ వచ్చి పొలాన్ని మేసేయకుండా కంచెను వేస్తారు. ఒకవేళ కంచె ఆ పొలాన్ని మేసేస్తే దాన్ని కాచేది ఎవరు అనే సామెత లోకంలో పుట్టింది. ప్రభునందు ప్రియులరా, పొలం అనేది సజీవమైనదా నిర్జీవమైనదా? ఎలా చెప్పగలరు? పొలము లేకపోతే మొక్క సజీవమైనది అని ఎలా చెప్పగలమంటే అది ఎదుగుతుంది, ఫలిస్తుంది, మనకి ఫలాన్ని ఇస్తుంది. మరి కంచె సజీవమైనదా నిర్జీవమైనదా? కంచె నిర్జీవమైనది. ఒక నిర్జీవమైనది సజీవమైన దాన్ని మింగగలదండి? లేకపోతే మేయగలదా? మేయలేదు. మరి సామెత ఎందుకు పుట్టింది? కంచె ఎక్కడన్నా చేను మేసేయడం చూసారా మీరు? ఎక్కడన్నా చూడలేదు. అంటే కాపాడవలసిన వారే, లేకపోతే కాపాడవలసింది ఏదైతే ఉందో అదే కాపాడవలసిన దాన్ని సంహరించేస్తే ఎలా ఉంటాదో చెప్పడానికి పెద్దలు మనకు చెప్పినటువంటి సామెత ఏంటంటే కంచె చేను మేస్తే కాచేది ఎవరు. దీనికి రిలేటెడ్గా దొంగ చేతికి తాళాలు అప్పగించినట్టు దీనికి కొద్దిగా అది సింక్ అయ్యేటువంటి మరొక ప్రోవర్బ్, సామెత చెబుతున్నాను అని అనుకోకండి. ప్రభునందు ప్రియులరా, పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో ఒక వాక్యం మీరు చూసినట్లయితే మీకు ఒక క్లారిటీ వస్తుంది. యోహాను సువార్త 6వ అధ్యాయము, యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనం. ఆత్మయే జీవింప చేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పి ఉన్నటువంటి మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి కానీ చాలండి. ఆత్మయే జీవింప చేయుచున్నది, శరీరం కేవలం నిష్ప్రయోజనం. మన శరీరం నిష్ప్రయోజనం అండి. ఎందుకు పనికిరాదండి మన శరీరము? ఈ శరీరంతో దేవుడు పని చేయవలసింది చాలా ఉంది. మరి ఎందుకు నిష్ప్రయోజనం అంటున్నాడు? ఒక్కసారి ఈ శరీరాన్ని ఆత్మగాని విడిచి వెళ్ళిందా ఈ శరీరము నిర్జీవమైనది. ఈ శరీరం ఎటువంటిది? నిర్జీవమైనది, ప్రాణం లేని వంటిది. చూడండి, చిన్నపిల్లలు ఆడుకునేటువంటి బొమ్మ ఉంటుంది, దానికి కీ ఇస్తాం. ఆ కీ ఇచ్చినంతసేపు, ఆ కీ ఉన్నంతసేపు అది ఏమవుతుంది? ఆడుతుంది, ఊగుతుంది, కదులుతుంది, పరిగెడుతుంది. ఎప్పుడైతే కీ అయిపోతుందో వెంటనే ఏమైపోద్ది? అలా ఉండిపోద్ది. అలాగే మన ఆత్మ ఉన్నంతసేపే మన శరీరం కదులుతుంది, ఎగురుతుంది, ఎదుటివాడితో దెబ్బలాడుతుంది,
ఏమైనా పలుకుతూ ఉంటుంది. ఒక్కసారి ఆత్మ బయటికి వెళ్తే మన శరీరం ఒక బొమ్మ లాంటిదే, ఒక నిర్జీవమైనటువంటి వస్తువు లాంటిదే. ఆత్మ జీవింప చేయునది సజీవమైనటువంటిది, సజీవమైనటువంటిది. ఇప్పుడు చేను ఎవరు? చేను ఎవరో? సజీవమైనది ఏంటి? ఆత్మ. నిర్జీవమైంది నిష్ప్రయోజనమైంది ఏంటి? శరీరం. కంచె ఎవరు? కంచె చేను మేస్తే కాచేది ఎవరు? కంచె చేను మేస్తే. మరి ఈ శరీరము మన ఆత్మను పాడు చేస్తుందా లేదా? చెప్పాలండి. మింగేస్తుందా లేదా? మేసేస్తుందా లేదా? ఆత్మ శరీరాన్ని మేసేస్తుందా, లేకపోతే ఆత్మ శరీరాన్ని పాడు చేస్తుందా? శరీరమే ఆత్మను పాడు చేసి నరకానికి అప్పగించేస్తుంది. అంటే ఇప్పుడు కంచె ఎవరు? శరీరం. చేను ఎవరు? ఆత్మ. మీకు ఒక ప్రశ్న అండి. దేవుడు ఆత్మకు శిక్ష వేస్తాడా, శరీరానికి శిక్ష వేస్తాడా? ఆత్మ యుగ యుగాలు నరకాగ్నిలో కాలాలి. మరి మనం దేనితో తప్పు చేస్తున్నాం, దేనితో పాపం చేస్తున్నాం? మరి శరీరానికి శిక్ష వేయకుండా ఆత్మకు శిక్ష ఎందుకు వేస్తున్నాడు దేవుడు? ఆత్మకు దేవుడు ఎందుకు శిక్ష వేస్తున్నాడు? ఈ శరీరం మహిమ శరీరాన్ని ధరించుకుంటుంది, అది వేరే విషయం. కానీ శరీరంతో చేసినటువంటి పాపానికి శరీరానికే శిక్ష పడాలి కదా. మరి ఆత్మకు దేవుడు శిక్ష ఎందుకు వేస్తున్నాడు? ఈ శరీరం అనేది ఒక నిర్జీవమైనటువంటి వస్తువు, క్షయమైపోయేది. మనలో దేవుడు ఉంచినటువంటి ఆత్మ ఏదైతే ఉందో ఆ ఆత్మ ఈ శరీరాన్ని కంట్రోల్ చేస్తూ ఉండాలి. అర్థమైందండి? ఆత్మ మన శరీరాన్ని, శరీరం ఎటువంటిదంటే పాపానికి లోనైపోయేటువంటి పాప స్వభావం కలిగినటువంటి శరీరం. మనలో ఉన్న ఆత్మ దేన్ని కంట్రోల్ చేయాలి? శరీరాన్ని కంట్రోల్ చేయాలి. కానీ ఆ ఆత్మ శరీరాన్ని కంట్రోల్ చేయలేకపోతుంది. శరీరమే ఆత్మను ఏం చేస్తుంది? ఏం చేస్తుంది? నాశనం వైపుకి నడిపించేస్తుంది. మరి ఇప్పుడు శిక్ష ఎవరు పడాలి? ఆత్మ యొక్క పని ఏంటి? శరీరాన్ని, దేవుడు చెప్పేశాడు కదా, శరీరము ఆత్మకు ఆత్మ విరోధంగా ఆపేక్షించుచున్నది. అంటే ఇప్పుడు మరి శిక్ష ఎవరికి పడాలి? శరీరాన్ని జీవితకాలం నువ్వు బతికిన 60-70 సంవత్సరాలు శరీరాన్ని నువ్వు కంట్రోల్, నువ్వంటే ఎవరు? ఆత్మ. నువ్వు కంట్రోల్ చెయ్యలేదు కాబట్టి శిక్ష ఆత్మకే, శిక్ష ఆత్మకే. అండి గుర్రపు రవుతున్నాడండి, గుర్రపు స్వారీ చేస్తున్నాడు. గుర్రం అదుపు తప్పేస్తే ఎవరు తప్పు? గుర్రాంది తప్ప, లేకపోతే రౌతు తప్ప? మళ్ళీ ఇంకోసారి చెప్తాను. మీరు గుర్రాంది ఒకవేళ తప్పు అన్నారంటే, ఇప్పుడు గుర్రం వెళ్ళవలసినటువంటి మార్గానికి వెళ్ళలేదు, పైన రౌతు స్వారీ చేస్తున్నాడు, దారి తప్పేసి ఎక్కడ పడిపోయింది. ఎవరిది తప్పు? ఒకవేళ శిక్ష వేయవలసి వస్తే గుర్రానికి వేస్తారా, రౌతుకి వేస్తారా? దాని కళ్ళం, అది కరెక్ట్గా చెప్పాడు, దాని కళ్ళం రౌతు చేతిలో ఉంది. దేవుడు కూడా మనకి ఇంద్రియ నిగ్రహం అనే కళ్యాణాన్ని ఇచ్చాడు. ఏమిచ్చాడు? మన ఆత్మకు ఇంద్రియ నిగ్రహం అనే కళ్యాణాన్ని ఇచ్చాడు. ఇంద్రియ నిగ్రహం అంటే పంచేంద్రియాలని అదుపులో పెట్టుకోగలిగినటువంటి శక్తిని ఇచ్చాడనమాట. పంచేంద్రియాలు ఏంటి? కన్ను, ముక్కు, నోరు, చెవులు,
చర్మం, ఈ 5 పంచేంద్రియాలు, ఇంద్రియ నిగ్రహము, వీటిని నిగ్రహించుకునేటువంటి శక్తిని మనకు దయచేశాడు. కళ్ళాన్ని మనకు ఇచ్చాడు. మన శరీరం గుర్రం, మన రౌతు, ఆత్మ రౌతు. ఇప్పుడు అదుపు తప్పేసింది గుర్రం, ఎవరు శిక్ష వేయాలి? రౌతుకే శిక్ష వెయ్యాలి, ఆత్మకే శిక్ష వెయ్యాలి. అందుకే పెద్దవాళ్ళు ఊరికినే అనలేదండి, రౌతు కొలది సామెతలు సరిగ్గా వినలేనట్టుంది మీరు. రౌతు కొలది తెలుగు సామెతలు చాలా చక్కగా ఉంటాయండి, బైబిల్కి చాలా దగ్గరగా ఉంటాయి. రౌతు కొలది గుర్రం, విన్నారా ఎప్పుడన్నా? గుర్రం కొలిది రౌతు కాదు, రౌతు కొలిది గుర్రం. దేవుడు కూడా అదే కోరుకున్నాడు. ఆత్మ కొలది శరీరం ఉండాలి. మనం ఏమైపోయింది? శరీరం కొలది ఆత్మ ఉంది. ఇప్పుడు కంచె చేను మేస్తే కాచేది ఎవరు? మరి మీరు ఇంకో ప్రశ్న అడగవచ్చు, మీరు అడుగుతారో లేదో నేను అడుగుతాను. ఏంటంటే అంటే శరీరంతో కదండి తప్పు చేస్తున్నాము, శరీరానికి కదా అపవిత్రత అంటుకుంటుంది, ఆత్మకు అపవిత్రత ఎక్కడన్నా అంటుకుంటుందా? ఆత్మకు అపవిత్రత అంటుకుంటుందా? ఎందుకంటే ఆత్మ అంటే ఒక పవిత్రంగా చూస్తాం మనం. మరి శరీరానికి మలినం అంటుకుంటుంది పాపం చేయడం ద్వారా, మరి ఆత్మకు అంటుకుంటుందా అంటుకోదా అపవిత్రత? అంటుకుంటుందంటారా? ఆత్మకు కూడా అపవిత్రత అంటుకుంటుందండి. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 7వ అధ్యాయం, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం. జాగ్రత్తగా వినండి, అందరూ తీయండి. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను. చూడండి, ఎవరు మాట్లాడుతున్నారండి ఈ మాట? అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాడు. ఏంటంట? మనకు అని కలిపి అంటున్నాడు. చూడండి, ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో, అంటే పరిశుద్ధతను ఏం చేసుకోవాలి మనం? ఈ 60-70 సంవత్సరాల జీవిత కాలంలో పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవాలి. పరిపూర్ణమైనటువంటి లేకపోతే సంపూర్ణమైనటువంటి పరిశుద్ధులం కాదు. అర్థమైందే? ఇంక్లూడింగ్ పౌలు కూడా చెప్తున్నాడు అదే. మీరు బాగా చూడగలిగితే ఆ వాక్యాన్ని, ప్రియులారా, మనకు అంటే నాతో కూడా కలిపి మనం ఏం చెయ్యాలి అంటే, మనకు వాగ్దానాలు ఉన్నాయి కనుక దేవుని భయంతో పరిశుద్ధతను సంపూర్తి చేయాలి. ఏంటండి? అంటే మనం దేవుని రక్తంలో అంటే క్రీస్తు రక్తంలో కడగబడే పరిశుద్ధులం అయ్యాము. మరి తర్వాత నుండి పాపం అంటుకోదని గ్యారంటీ ఏమైనా ఉందా? అంటుకుంటుంది. అంటే మన జీవిత కాలం మరణ పర్యాంతం వరకు కూడా పరిశుద్ధతను ఏం చేయాలంటే సంపూర్తి చేసుకుంటూ వెళ్ళాలి. ఏ క్షణమైనా సరే పాపం పొంచి ఉన్నటువంటి పాపం మన మీద దాడి చేయవచ్చు. కొంతమంది అంటారు యేసు రక్తంలో కడగబడిన తర్వాత మనం పాపులం కాదు, పరిశుద్ధులమే అంటారు. అది తప్పండి. అది ఒకవేళ కరెక్ట్ అయితే పౌలు ఈ మాట చెప్పడు. మన జీవిత పర్యాంతము ఆయుష్కాలంలో ఏది సంపూర్తి చేయాలంట? మధ్యలో ఆగిపోయినటువంటి ఇల్లు కాదు. ఏది సంపూర్తి చేయాలంట? వాగ్దానాలు కాదు, పరిశుద్ధతను సంపూర్ణము చెయ్యాలి, పరిశుద్ధతను ఫుల్ఫిల్ చెయ్యాలి అని చెప్తున్నాడు. ఇంకా ముందుకు వెళ్ళండి. శరీరమునకును ఆత్మనుకును కలిగిన సమస్త
కల్మషము నుండి. కల్మషం దేనికి పడుతుంది? శరీరానికి పడుతుంది, ఆత్మకు కూడా ఏమంటుకుంటుంది? మరక. మనం ఏమనుకుంటున్నాం? మరక మంచిదే అనుకుంటున్నాం. మరక మంచిదే అనుకుంటున్నాం. దేవుడు ఏం చెప్తున్నాడు? శరీరానికి ముందు పడుతుంది, తర్వాత ఆత్మ. అంటే ఇప్పుడు కల్మషం అనేది దేని ద్వారా దేనికి వ్యాపిస్తుంది? శరీరము ద్వారా ఆత్మకు. చూడండి, చూడకూడదు చూడని కళ్ళు ప్రేరేపిస్తుంది. ఆత్మ ఏమో వద్దు అంటది. ఆత్మ ఏమంటది? వద్దు అని చెప్తా ఉంటది. లేదు, కళ్ళు నేను చూస్తానని చూసిందంటే ఆత్మ కూడా ఒప్పేసుకొని చూస్తున్నట్టే కదా. లేకపోతే ఆత్మను చంపుకొని మనం చూస్తున్నట్టే కదా అర్థం. అర్థమైందండి? అప్పుడు కళ్ళుకి మొదట కళంకం ఏర్పడుతుంది, కల్మషం అంటుకుంటుంది. తర్వాత కంటిని కంట్రోల్ చేయలేదు కాబట్టి ఆత్మకు కల్మషం అంటుకుంది. అందుకే యోబు భక్తుడు ఏమంటాడు? కంటితో నేను నిబంధన చేసుకుంటేనే కన్యకును నేను ఎలాగా తప్పుడు దృష్టితో చూడగలను అంటున్నాడు. అంటే కల్మషం అనేది దేని ద్వారా దేనికి వస్తుందంటే శరీరము ద్వారా ఆత్మకు వస్తుంది. మరి ఇటువంటి పరిస్థితి నుండి మరి ఎవరు బయటపడతారు? కంచే చేను మేసేస్తుంది. దేవుడు మన శరీరంలో ఆత్మను ఉంచాడు. ఈ శరీరం అనేది మన ఆత్మ చుట్టూ ఉన్నటువంటి ఒక కంచె వంటిది. చేను చుట్టూ కంచె ఎలా ఉంటుందో మన ఆత్మ ఈ కంచెలో బంధించబడి ఉంది. అంతే కదా, బంధించబడి ఉంది కదా. బంధించబడి ఉందా లేదా కదా? మరి ఈ కంచె చేను మేసేస్తుంటే, చేనుని నాశనం చేస్తుంటే కాచేది ఎవరు? ఎవరు దాని నుండి కాపాడగలరు? ఎవరు తనను తాను అంటే తన ఆత్మను తాను కాపాడుకోగలరు? ఎవరు తమ ఆత్మను కాపాడుకోగలరంటే దివ్య జ్ఞాన గ్రంథమైనటువంటి బైబిల్ ఇస్తున్నటువంటి సమాధానం మనం ఒకసారి చూద్దామండి. మొదటి యోహాను పత్రిక అందరూ చూడండి. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. దేవుని మూలంగా పుట్టి ఉన్న వాడెవ్వడు ఆగండి. దేవుడి మూలముగా పుట్టిన వాడెవడునో పాపము చేయుడని ఎరుగుదుము. ప్రభునందు ప్రియులారా, మనకి ఎన్ని జననాలు ఉన్నాయండి? జన్మలు కాదు, ఎన్ని జననాలు ఉన్నాయండి? జన్మలు అడగడం లేదు, జననాలు. ఎన్ని పుట్టుకలు ఉన్నాయి? 2. ఏంటి చెప్పండి? ఒకటి తల్లి గర్భంలో నుండి మనము ఉద్భవించాం కదా, అది మొదటి పుట్టుక. ఇప్పుడు దేవుని మూలంగా మొదటి పుట్టుక జరిగిందా లేదా చెప్పాలండి? మొదటి పుట్టుక దేవుని మూలంగా జరిగిందా లేదా? జరిగింది. చూడండి, దేవుని మూలంగా పుట్టి ఉన్న వాడెవడు పాపం చేయడని ఎరుగుదుము. మన మొదటి పుట్టుక తల్లి గర్భం నుండి ఉద్భవించింది, దేవుని మూలంగా పుట్టాము కదండి. అంతేనండి, దేవుని మూలంగా మనము పుట్టాము. దేవునికి మనకు ఉన్నటువంటి బంధం ఏంటి? దేవునికి మనకు ఉన్నటువంటి సంబంధం ఏంటి? మనం అందరం కూడా దేవుని పిల్లలము. ఆయన మనకి ఏమై ఉన్నాడు? తండ్రి అయి ఉన్నాడు. ఎలాగ ఆయన మనకు తండ్రి అయ్యాడు?
ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం. దేవుడైనటువంటి యెహోవా నేల మట్టితో నరుణ్ణి నిర్మించి వాని నాసికా రంధ్రముల్లో జీవవాయు ఓదగా నరుడు, దేవుడు పరమాత్మ, నరుడు జీవాత్మ. ఈ జీవాత్మలోకి జీవం ఎలా వచ్చింది అంటే దేవుడైనటువంటి యెహోవా నరుని చేసి నరుని యొక్క నాసికా రంధ్రముల్లో జీవవాయువును ఓదగా నరుడు జీవాత్మ ఆయను. అంటే దేవుడికి మనకి ఉన్నటువంటి సంబంధం ఏంటి? ఏ సంబంధం అండి? ఆత్మ సంబంధం. ఇంకా క్లారిటీగా చూడాలంటే యోబు గ్రంథం 27వ అధ్యాయం 2వ వచనం. యోబు గ్రంథం 27వ అధ్యాయం 2వ వచనం. నా ఊపిరి ఇంకనో నాలో పూర్ణముగా ఉండుట బట్టియు, నా ఊపిరి ఇంకను నాలో పూర్ణముగా ఉండుట బట్టియు. చూడండి, దేవుని ఆత్మ నా నాసికా రంధ్రముల్లో ఉండటను బట్టియు. చాలండి, దేవుని ఆత్మ నా నాసికా రంధ్రముల్లో ఉండుట బట్టియు అంటే ఓదబడినటువంటి ఆ జీవవాయువు ఏదైతే ఉందో అదే ఏంటి? ఆత్మ. ఎలా చెప్పగలుగుతున్నామంటే ఇదిగో యోబు భక్తుడు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే దేవుని ఆత్మ నా నాసికా రంధ్రములో ఉండుటను బట్టియు. అంటే ఇక్కడ ఉందని కాదండి అర్థం, మొత్తం శరీరం అంతా కూడా వ్యాపించి ఉంది. తుది శ్వాస విడిచాడంటే దేంతో శ్వాస పీల్చుకుంటాడు, దేంతో వదులుతాడు? రాస్తారు కదా, తుది శ్వాస విడిచాడు అంటే దేంతో పీల్చుకుంటాడు? నాసికతోనే పీల్చుకుంటాడు. అందుకే యోబు అంటున్నాడు ఇక్కడ ఉందని అర్థం కాదు, ఆత్మ శరీరం అంతా కూడా వ్యాపించి ఉంటది. దేవుని ఆత్మ నా నాసిక రంధ్రములో ఉండుట బట్టి అంటే దేవునికి మనకి ఉన్నటువంటి సంబంధం ఏంటి? ఆత్మ సంబంధం. అప్పుడు మనం దేవుణ్ణి ఏమనాలి? ఏమనాలండి? ఆత్మీయత ఏంట్రా? బైబిల్ నుంచి ఆలోచిస్తే ప్రభునందు ప్రియులారా, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం. మరియు శరీర సంబంధులైనటువంటి తండ్రులు మనకు శిక్షకులై ఉండిరంటే అర్థం ఏంటి? మనం ఎలా నడవాలో, ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో ఎవరు చెప్తారు? శరీర సంబంధమైనటువంటి తండ్రులు మనకి చెబుతారు. శిక్షకులై ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. చూడండి, ఆత్మలకు తండ్రి అయిన వానికి, అద్దుకోండి, ఆత్మలకు తండ్రి అయినటువంటి వానికి అంటే ఎవరు? ఆత్మలకు తండ్రి అయినటువంటి వానికి అంటే ఎవరు? తండ్రి అయినటువంటి యెహోవా దేవుడికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలెను కదా. మన ఆత్మకు తండ్రి ఆయన అయితే మనకేమవుతాడు? ఆయన మళ్ళీ చూడండి లోకాసు వార్త, చాలాసార్లు చూస్తారు ఇది. లోకాసు వార్త 3వ అధ్యాయం చివర వచ్చిన కేయినాను ఎనోషుకు, ఎనోషు షేతుకు, షేతు ఆదాముకు, ఆదాము దేవునికి కుమారుడు. అంటే మనము
దేవునికి ఏమై ఉన్నామో, ఆదాములో వచ్చినటువంటి మనమందరం కూడా దేవునికి కుమారులై ఉన్నాము. మనకు ఆయన తండ్రి అయి ఉన్నాడు. మన ఆత్మలకు ఆయన తండ్రి అని బైబిల్ ఘంటాపదంగా చెప్తుంది. కానీ ఈరోజు ఏమంటున్నారండి, జంతువులు ఎలాగ సృష్టించబడ్డాయో మనిషి కూడా అలాగే సృష్టించబడ్డాడు. దేవునికి మనిషికి ఎటువంటి సంబంధము లేదు. జంతువుల కంటే, సకల జీవరాశుల కంటే మనకి బుద్ధి వివేకాలు కొంచెం ఎక్కువగా ఉన్నాయి. కానీ దేవునికి మనకు ఉన్న సంబంధం తండ్రి కొడుకుల సంబంధం కాదు అని చెప్తున్నారండి ఈరోజు. మీరు విన్నారో లేదో కానీ ఇంత స్పష్టంగా ఉంది కదండి బైబిల్లో. ఆయన ఎవరో మనకి ఆత్మలకు తండ్రి. ఏ ఆత్మలకు? జంతువుల ఆత్మలకా? పరలోకం ఎవరి కోసం సిద్ధపరిచాడు? జంతువుల కోసమా? భూమి నుండి పుట్టును గాక, భూమి పుట్టించును గాక అని ఎవరి కోసం పలికాడు? మన కోసం కదండి, జంతువుల కోసం. భూమి పుట్టించిందో లేదు జంతువుల్ని. మొక్కలను పుట్టించినట్టే జంతువులను కూడా భూమి పుట్టించింది. ఒక్క నోటి మాటతో జంతువుల్ని, సకల జీవరాశుల్ని నీరు పుట్టించును గాక. సకల జీవరాశుల్ని నోటి మాటతో చేశాడు. మనల్ని అయితే చేతితో చేసి, యెహోవా హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసెను. మనల్ని అయితే చేతితో చేసి ఆయనలో ఉన్నటువంటి జీవవాయువును మనలోనికి ఆయన ఏం చేశాడు? ఊదారండి. మరి జంతువులకి మనకు తేడా ఉందా లేదా? ఉందా లేదా? మరి అదేంటి ఈరోజు అలా అంటున్నారా లేదా? దేవుడు అంటే మనకి అసలుకే ఏమవడంట? తండ్రి అవడు. మీరు ఈ భూలోక సంబంధమైనటువంటి తండ్రులకే భయపడుతున్నారు. మరి ఆత్మలకు తండ్రి అయినటువంటి వానికి మరి ఎక్కువ భయపడాలి కదంటే భయం ఉందండి. నువ్వు ఆ తండ్రివే కాదు అంటారు. భయం ఉందండి. భయము లేనట్టుగానే కనపడుతుంది. భయం లేనట్టుగానే కనపడుతుంది. ఇదంతా ఎందుకు చెప్పుకున్నాము? దేవుని మూలముగా పుట్టినవాడు తనను తాను ఏం చేసుకుంటాడంట? దేవుని మూలంగా పుట్టినవాడు పాపము చేయుడని ఎరుగుదము. దేవుని మూలముగా పుట్టినవాడు అద్దుకోండి తనను అంటే అదే ఇందాక చెప్పారు కదా, 1 యోహాను 5:18. దేవుని మూలంగా పుట్టినవాడు పాపం చేయడని ఎరుగుదుము. దేవుడు మూలంగా పుట్టినవాడు అంటే తనను భద్రము చేసుకుంటాడంట. అదిగోండి, కంచె వాడిని మేయదు. తనను అంటే ఆత్మను, మన ఆత్మను దేని నుంచి భద్రం చేసుకోవాలి? ఎంత దౌర్భాగ్యమైనటువంటి స్థితితో చూడండి. అందుకే పౌలు గగ్గోలు పెట్టేశాడు. అయ్యో, నేను ఎంతటి దౌర్భాగ్యుని, ఇంత భయంకరమైనటువంటి ఘోరమైనటువంటి పరిస్థితుల నుండి నన్ను ఎవరు విడిపించగలరు? అంటే మనల్ని మనం దేని నుండి భద్రం చేసుకోవాలి? మనం దేని భద్రంగా చూస్తాం? శత్రువునే భద్రంగా చూస్తాం. ఈ శత్రువుని పొద్దున్నే లేసి తోముతాం. ఈ శత్రువుని పొద్దున్నే లేసి దువ్వుతాం. ఈ శత్రువుకి పొద్దున్నే లేసి అద్దుతాం. ఈ శత్రువుకి మెరుగులు దిద్దుతాం. ఆహారాన్ని కావాల్సిందే పేడతాం. అంటే దేవుడు శత్రువుని కూడా ప్రేమించమన్నాడు కదా అండి. మళ్ళీ ఆ కాంటెస్ట్లోకి వెళ్ళకూడదు. అంటే మన ఆత్మను ఈ శరీరం నుండి భద్రం చేసుకోవాలంటే మనం దేవుని మూలంగా పుట్టాలి. 2 జననాలు అని చెప్పాం. ప్రపంచ జనాభా అంతా మొదటి జననంలో పుడుతుంది. వారందరూ కూడా దేవుని మూలంగానే పుట్టారు. మరి వారు పాపం చేయరండి? చేస్తారు. అంటే ఇక్కడ మాట్లాడుతుంది దేవుని మూలముగా పుట్టిన వారు అని మాట్లాడుతుంది. దేని కొరకు మాట్లాడుతున్నారు? 2వ జననం. ఏంటి ఆ 2వ జననం?
మీకు బాగా అర్థం కావాలంటే యోహాను సువార్త 3వ అధ్యాయం శ్రమ అనుకోకుండా 1 నుండి 7 వచనాలు చదివితే చక్కగా అర్థమవుతుంది. ఎవరి గురించి ఉంటుంది అది? నికోదేము గురించి. నికోదేము ఎవరు? చూడండి, ఫస్ట్ వచనాల్లో ఉంటుంది. ఎవరు? యూదుల అధికారి అయినటువంటి. అంటే నికోదేము ఎవరో? పరిసయ్యుడు. యూదుల అధికారి అయినటువంటి పరిసయ్యుడు ఒకడు ఉండెను. ఎందుకు వచ్చాడు? రాత్రి వేళ ఎందుకు వచ్చాడండి? యేసుప్రభు గారు ఫ్రీ ఉంటారనా? పరిసయ్యుడు కాబట్టి. మిగతా వాళ్ళు ఏంటంటే అబ్జెక్షన్ పెడతారు. ఈ పరిసయ్యుడు శాస్త్రులు యేసుప్రభు వాళ్ళు తప్పు పట్టుకోవాలని తిరుగుతున్నటువంటి బ్యాచ్ అది. అలాంటి యేసుతో ఈ నికోదేము మంతనాలు జరుగుతుంటుంది. ఎవరైనా చూశారనుకోండి, ఏమవుతుంది? అతడు శిక్షకు గురి అవుతాడు, లేకపోతే అవమానాన్ని పొందుతాడు. అందుకే రాత్రి వేళ కలుసుకున్నాడు. ఎందుకు కలుసుకున్నాడు? ఈయన చెప్పింది ఏంటో అర్థం కావడం లేదు, కానీ ఈయనలో సత్యం ఉంది. ఏంటి? ఈయన చెప్పింది ఏంటో అర్థం కావడం లేదు. మా మోషే ధర్మశాస్త్రానికి ఈయన చెప్పింది వ్యతిరేకంగా ఉంది. అయినప్పటికీ కూడా ఈయనలో ఏదో ఉంది అని నమ్మాడు కాబట్టే రాత్రి వేళ వచ్చి కలుసుకున్నాడు. బోధకుడా? అదిగో నమ్మేశాడండి. నువ్వు దేవుని యొద్ద నుండి వచ్చిన వాడవే, బోధకుడువే, మేము ఆ సంగతినే ఎరుగుదు. అంటే నికోదేముతో పాటు ఇంకా కొంతమంది ఉన్నారు నమ్మినవారు. దేవుడు అతనికి లేకపోతే ఒకనికి తోడై ఉంటే గాని నీవు చేయుచున్నటువంటి సూచక్రియలను ఎవ్వడును చేయలేడని వానితో చెప్పాను. అందుకు యేసు అతనితో, అతడు అన్నదేంటి, యేసు చెప్తుందేంటి? బోధకుడా, నువ్వు దేవుడి దగ్గర నుండి వచ్చినటువంటి బోధకుడు అని మాకు అర్థమయ్యింది. దేవుడు ఒకనికి తోడై ఉంటేనే కానీ ఈ సూచక్రియలు ఎవరో చెయ్యలేరు అని చెప్పాడు. అప్పుడు యేసుప్రభు వారు ఏం చెప్పాలి? నిజమే, నేను దేవుని దగ్గర నుంచి వచ్చాను, దేవుడు నాకు తోడు ఉండబట్టి ఈ సూచక్రియలు నేను చేస్తున్నాను అని చెప్పాలా? ఆన్సర్ అలాగైనా చెప్పాలి. కానీ యేసుప్రభు వారు చెప్తున్న ఆన్సర్ ఏంటి? అందుకు యేసు ఒకడు కొత్తగా జన్మించాలంటే, అంటే ముందు జన్మించిన వాడేనాడు? కొత్తగా జన్మించాలంటే ముందు ఒకసారి జన్మించిన వాడేనా? అది ఏ జననం? భౌతికపరమైనటువంటి జననం, లేకపోతే శారీరక జననం. ఒకడు కొత్తగా జన్మించితే గాని అతడు దేవుడి రాజ్యమును చూడలేడని మీతో నిశ్చయముగా చెబుతున్నాను. అంటే ఇందాక దేవుని మూలముగా పుట్టిన వాడు తనను తాను భద్రం చేసుకుంటాడు అని యోహాను 5:18 చదివాం కదా. దానినే యేసుక్రీస్తు వారు ఇక్కడ ఏమంటున్నారు? ఒకడు కొత్తగా జన్మిస్తేనే గాని దేవుని రాజ్యంలోకి ప్రవేశించడు, లేకపోతే దేవుని రాజ్యమును చూడలేడు అని మీతో చెప్పుచున్నాను అని చెప్పి ఇంకేమంటున్నారు? అందుకు నికోదేము, అదిగోండి, ముసలివాడైనటువంటి మనుష్యుడు మరలా ఎలా జన్మించగలడు? అంటే ముసలివాడు ఎవరు అక్కడ? నికోదేము. నేను ముసలివాడిని అయిపోయాను కదా, మరలా నేను ఎలా జన్మిస్తాను? నువ్వేమో దేవుని రాజ్యంలోనికి రావాలంటే కొత్తగా జన్మించాలి అంటున్నావు. ముసలివాడిని అయినటువంటి నేను మరలా ఎలాగా జన్మించగలను అంటే నికోదేముకి అర్థమైందనా? అర్థం కాలేదనా? అర్థం కాలేదు. అందుకు ఏసేమంటున్నారు మళ్ళీ రెండవ మారు? ఎవరైనా రెండవ మారు మరలా తల్లి గర్భంలోకి ప్రవేశించి జన్మించగలరా అని అడగగా యేసు ఇట్లు అనెను,
ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను, నీటి మూలముగాను ఆత్మ మూలంగాను జన్మించడం అంటే చెప్పాలండి. నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని మీతో నిశ్చయముగా చెబుతున్నాను. ఆగండి. ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించాడు. నీటి మూలంగా జన్మించడం అంటే ఎక్కడ తీసుకుంటున్నాం బాప్తీసం? మరి సిలువ మీద దొంగ పశ్చాత్తాపడినటువంటి బాప్తీసం. నీటి మూలముగా మనము రక్షించబడుతున్నాము. ఒకడు నీటి మూలంగానో ఆత్మ మూలంగానో జన్మిస్తే గాని అంటే నీరు దేనికి సాదృశ్యంగా ఉంది చెప్పండి? వాక్యానికి. నీరు దేనికి సాదృశ్యంగా ఉందండి? మనం మునుగుతున్నటువంటి ఆ నీరు దేనికి సాదృశ్యంగా ఉంది? వాక్యానికి. వాక్యం ద్వారా మనం జన్మించాలి. మళ్ళా ఏంటండి? వాక్యం ద్వారా జన్మించాలి. మరి మారు మనస్సు కలుగుతుంది అంటున్నావు, దేన్ని బట్టి కలిగింది నీకు? వాక్యం ద్వారానే కలిగింది. అంటే వాక్యం ద్వారా మళ్ళీ మనం జన్మిస్తావా లేదా? వాక్యం అనే నీటి ద్వారా జన్మించావా లేదా? మళ్ళీ జన్మించావా లేదా? ఈ వాక్యం అనేటువంటి నీటి ద్వారా జన్మించిన వారికి దేవుడు ఏమిస్తున్నాడు? ఆత్మ అనే వరమును ఇస్తున్నాడు. ఇది చాలాసార్లు చెప్పుకున్నాం మనం. ఆత్మ అనే వరమును ఇస్తున్నాడు. ఏ ఆత్మను? ఏ ఆత్మను? జీవింపజేసే ఆత్మ ముందే ఇచ్చేసాడు కదా, ఆది కాండం మొదటి అధ్యాయంలోనే ఇచ్చేసాడు. మరి ఇప్పుడే ఆత్మను వరంగా ఇస్తున్నాడు, పరిశుద్ధాత్మను. అంటే మనం పుట్టిక వాక్యంలో జరగాలి, ఆత్మలో కూడా మన పుట్టిక జరగాలి. ఆత్మలో కూడా, పరిశుద్ధాత్మలో కూడా మన పుట్టిక ఏమవ్వాలి? జరగాలి. పరిశుద్ధాత్మ అనే వరమును మనకు అనుగ్రహిస్తున్నాడు. మరి ఎందుకు ఒక ఆత్మ ఉండగా రెండో ఆత్మను దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు? మనలో ఒక ఆత్మ ఉంది కదా, మళ్ళీ రెండో ఆత్మ ఎందుకు? ఎందుకు బలపరచాలి? ఉన్నటువంటి ఈ ఆత్మ ఏమైపోయింది? వీక్ అయిపోయింది. ఎందుకు వీక్ అయిపోయింది? శరీరాన్ని కంట్రోల్ చేయలేకపోతుంది. శరీరమే దీన్ని కంట్రోల్ చేసి పాపం వైపుకి ఈడ్చుకుపోతుంది. కానీ పరిశుద్ధాత్మ అటువంటిది కాదు. నిన్ను పాపం చేయకుండా ఆపేది ఏంటంటే పరిశుద్ధాత్మ. అందుకే నువ్వు కొత్తగా జన్మించిన వెంటనే దేవుడు ఏమిస్తున్నాడంటే పరిశుద్ధాత్మనే వరమును ఇస్తున్నాడు. ఎందుకు ఇస్తున్నాడు? శరీరాన్ని కంట్రోల్ చేసుకోవడానికి. అందుకే మీలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి అన్నాడా లేదా? ఇప్పుడు కొత్తగా జన్మించిన వారిలో ఎన్ని ఆత్మలు ఉన్నాయి? ఒకటే జీవాత్మ, రెండు పరిశుద్ధాత్మ. అందుకే మీలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మను దుఃఖపరచుకోండి. మీ దేహము దేవునికి ఆలయమై ఉంది. ఎలా ఉంది? దేవుని ఆత్మ అనగా పరిశుద్ధాత్మ మీలో ఉండడం బట్టి ఆ పరిశుద్ధాత్మతో మనం ఏం చేయాలంటే మన శరీరాన్ని ఏం చేయాలి? కంట్రోల్ చెయ్యాలా లేదా? చెయ్యాలి. అలా కంట్రోల్ చేయగలిగిన వాడే ఆత్మలో పుట్టినవాడు. అర్థమైందండి? వాక్యంలో మనము మారు మనసు పొంది పుడతాము. ఈ శరీరాన్ని ఎవరైతే కంట్రోల్ చేస్తూ ఉన్నారో వారు ఆత్మలో పుట్టినవారు. అర్థమైందండి? అందుకే దేవుని మూలముగా పుట్టిన వారు అన్నాడు. అంటే ఎవరి మూలముగా? పరిశుద్ధాత్ముడు కూడా దేవుడే కదా. పరిశుద్ధాత్మ కూడా దేవుడే కదా? దేవుడే. దేవుని మూలముగా పుట్టినవారు. మొదటి జన్మ భౌతికపరమైనదంటే రెండవ జన్మ ఆత్మీయ పరమైనది. ఒకటి నీటి మూలముగాను ఆత్మ మూలముగాను
కొత్తగా జన్మిస్తే గాని దేవుడు రాజ్యంలోకి ప్రవేశించడు. దేవుని మూలముగా ఒకడు పుడితేనే గాని వాడు తన్ను తాను భద్రము చేసుకునలేడు. మరి పనిచేస్తుందండి పరిశుద్ధాత్మ మనలో? చెప్పాలండి, పనిచేస్తుందా? మరి పనిచేస్తే ఎందుకు మీలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడే అంటున్నాడు? మనుష్య కుమారుడికి విరోధంగా మాట్లాడే వారికి ఈ యుగబంధమైన పాప క్షమాపణ కలదు, కానీ పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడిన వానికి ఈ యుగమందు అయినను రాబో యుగమందు అయినను క్షమాపణ లేదు. ఎందుకు లేదు? ఎందుకు లేదు? క్రీస్తుకి వ్యతిరేకంగా మాట్లాడిన వాడికి పాప క్షమాపణ ఉందంట. అర్థమైందండి? కానీ పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా అంటే నీటి మూలంగా ఆత్మ మూలంగా పుట్టి పరిశుద్ధాత్మకు మళ్ళీ వ్యతిరేకంగా మాట్లాడేవాడికో ఇదిగో పరిశుద్ధాత్మ అనేది స్వస్థపరచడానికే, పరిశుద్ధాత్మ అనేది ప్రవచనాలు చెప్పడానికే, పరిశుద్ధాత్మ అనేది ఇంకేమున్నాయండి భాషలో మాట్లాడడానికి మాత్రమే, పరిశుద్ధాత్మ అనేది జరగబోయే భవిష్యత్తును చెప్పడానికి మాత్రమే ఉంది అని పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడేవానికి ఎందుకు ఇచ్చాడు? అసలుకే ఈ శరీరాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ఇచ్చాడు. అర్థమైందండి? అర్థమైంది మీకు? ఈ శరీరాన్ని కంట్రోల్ చేసుకోవడానికి పరిశుద్ధాత్మను ఇచ్చాడు. యేసుప్రభు వారు వెళ్తూ వెళ్తూ ఇంకా అనేక సంగతులు ఉన్నాయి, కానీ మీరు ఇప్పుడు వాటిని సహింపలేరు, చెప్పినా సరే గ్రహింపలేరు. ఆ ఆదరకర్త వచ్చినప్పుడు తానే నాలో ఉన్నవి ఏం చేస్తాడు? మీకు బోధింప చేస్తాడు. ఇప్పుడు ఆత్మకు వ్యతిరేకంగా మాట్లాడుతుంది ఎవరు? అన్యులు అనుకుంటాం మనం, మనమే. పరిశుద్ధాత్మని పని ఒకటైతే మరొకటి అని చెప్తున్నారు కదా, అప్పుడు ఒకటే, అప్పుడు చెప్పింది కరెక్టే. వాళ్ళు అప్పుడు ఏమున్నాయి? స్వస్థత వరాలు ఉన్నాయి, భాషలు మాట్లాడే వరాలు ఉన్నాయి, భాషకి అర్థం చెప్పేటువంటి వరం ఉంది. కానీ భాషలో మాట్లాడే వరం ఎప్పుడన్నా చూసాం, కానీ భాషకు అర్థం చెప్పేవాడు ఇప్పుడు వచ్చి ఒక్కరిని కూడా చూడలేదండి. ఒక్కరిని కూడా ఏ సంఘంలో కూడా ఒక్కరిని కూడా చూడలేదు. అప్పుడు దేవుడు పరిశుద్ధాత్మ వరాలు ఎందుకు ఇచ్చాడంటే వాక్యాన్ని స్థిరపరచడానికి. ఎందుకు ఇచ్చాడు? మరి ఇప్పుడు వాక్యం స్థిరపడిపోయిందా లేదా? స్థిరపడిపోయింది బాబు. వాక్యానికి ఇంకా కలపకూడదు, తీసివేయకూడదు, కలిపి చెరపకూడదని స్థిరపడిపోయిందని ప్రకటన చివరి వచనంలో చెప్పాడా లేదా? చెప్పాడా లేదండి? చెప్పాడు. వాళ్ళు మళ్ళీ ఏం చేస్తున్నారు? ఇంకా ఉన్నాయి అని మనుషుల్ని ఏం చేస్తున్నారు? భ్రమపడుతున్నారు. అదే పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడడం. స్వస్థత ఉంది, దేవుని ద్వారా ఉంది, అంతే. ఎవరి ద్వారా ఉంది? దేవుడి ద్వారా ఉంది. మనుష్య కుమారుడికి వ్యతిరేకంగా మాట్లాడిన వానికి పాప క్షమాపణ కలదు, కానీ పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడిన వానికి ఈ యుగమందు అయినను రాబోయే యుగమందు అయినను పాప క్షమాపణ లేదు. ఎక్కడ ఉన్నామండి? నికోదేము దగ్గర ఉన్నామా? చదవండి. నీటి మూలముగా ఆత్మ మూలంగా జన్మిస్తే గాని దేవుని రాజ్యమునకు మీతో నేను నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే 7 వచనాలు అయిపోయినాయండి. శరీర మూలముగా జన్మించినది, శరీరమును ఆత్మ మూలముగా జన్మించినది, అదిగోండి ఆత్మయునై ఉన్నది. మనం మీరు కొత్తగా జన్మింపవలనని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. ప్రతి ఒక్కరి పుట్టుక మరలా ఎక్కడ జరగాలి? నీటి మూలంగాను ఆత్మ మూలముగాను జరగాలి. అదే బాప్తీసము, అదే బాప్తీసము. వీరు ఇలా నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించిన వారు మాత్రమే ఏం చేసుకోరంట? తనను తాను కాపాడుకోగలడంట. అర్థమైందండి?
ఒకసారి నీటి మూలంగా ఆత్మ మూలంగా పుట్టి మళ్ళీ పాపంలో పడిపోయి మళ్ళీ పుడదాం అనుకుంటే కుదురుతుందా? కుదరదు. అందుకే ఇందాక పౌలు ఏం చెప్పాడు, పరిశుద్ధతను మనం ఏం చేయాలి? సంపూర్ణము చేసుకుంటూ మన జీవితాన్ని సాగించాలి. పరిశుద్ధతలో రోజు రోజుకి మనం అభివృద్ధి చెందుతూ ఉండాలి. అర్థమైందండి? పాపం మనలో ఉన్నప్పటికీ కూడా పాపాన్ని రోజు రోజుకి విడిచిపెడుతూ ఉంటే ఏమవుతుంది? పరిశుద్ధత సంపూర్ణం అవుతూ ఉంటుంది. ఇదంతా ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే మనం దేవుని మూలంగా పుట్టిన వారమైతే. మనం ఏమనుకుంటాం అంటే మేము ఎప్పుడో 20 సంవత్సరాల కింద 40 సంవత్సరాల కింద దేవుని మూలంగా పుట్టేసామండి, మేము పరిశుద్ధులం అండి. మాకు కాకపోతే పరలోకం ఇంకెవరికి ఇస్తారండి? ఆ గర్వాన్ని బట్టి ఎక్కడికి వెళ్ళిపోతాం? నరకంలోకి వెళ్ళిపోతాం. ఎందుకంటే ఇప్పటి వరకు నీటి మూలంగా పుట్టడం అంటే ఏంటో, ఆత్మ మూలంగా పుట్టడం అంటే ఏమిటో తెలుసుకో. నిన్ను పుట్టించినటువంటి తండ్రి గురించి నీకు సంపూర్ణంగా తెలుస్తుందా లేదా? తెలుస్తుందా లేదండి? తెలీదా? మీ తండ్రి గారి గురించి మీకు సంపూర్ణంగా తెలుస్తుందా లేదా? తెలుస్తుంది. మనల్ని పుట్టించినటువంటి వాక్యమును మనకు సంపూర్ణంగా తెలుస్తుంది. ఈరోజు తెలుస్తుంది చెప్పాలండి. అంటే మనల్ని పుట్టించినటువంటి వాక్యం గురించి మనకి ఏం తెలీదు? సంపూర్ణముగా తెలియదు. మరి పరిశుద్ధతలను ఎలాగనో సంపూర్ణం చేసుకోగలం? వాక్యమే కదా మనలోకి పరిశుద్ధతను తీసుకొచ్చేది. ఆ వాక్యం గురించే మనకి సరిగా అవగాహన లేకపోతే మనలో ఉన్నటువంటి పరిశుద్ధత ఎలా సంపూర్ణం అవుతుంది? మరి అప్పుడు మనం దేవుని మూలంగా పుట్టిన వారు ఎలా అవుతాము? అలా పుట్టకపోతే మనల్ని మనం ఎలాగ కాపాడుకోగలుగుతాం ఈ శరీరాన్ని నుండి? అర్థమైందండి? మరి ఎంతమంది ఉన్నారు తనను తాను భద్రం చేసుకుంటున్న వారిని? ఎలా భద్రం చేసుకుంటున్నామంటే ఒక చక్కటి ఇల్లు కట్టుకొని ఆ ఇంటికి అన్నీ గాడ్రేజ్ లాక్, చుట్టూ మెస్సు, చనిపోతే బాడీ ఎక్కడన్నా పాడైపోతే మంచి శవపేటికలు కూడా ముందు ఏం చేసుకుంటున్నారు? రెడీ చేసుకుంటున్నారు. సమాధుల్లో చోటు ఏం చేస్తున్నారు? భద్రం చేసుకోవడానికి ఇలా భద్రం చేసుకుంటున్నారు శరీరాన్ని. శరీరాన్ని ఇలా భద్రం చేసుకోవాలనుకుంటున్నారు. ఈ శరీరం ఎవరు? ఎందుకే? మన శత్రువునే మనం ఏం చేస్తున్నాం? సేఫ్ లాకర్లో పెట్టి నన్ను నరకానికి నడిపించే అని పెంచి పోషిస్తున్నమాట. మరి మనకన్నా అజ్ఞానం ఎవడన్నా ఉన్నాడండి? అందుకే క్రీస్తు సువార్త నశించున్న వారికి ఎలా ఉందంట? ఒరే బాబు, నీ శరీరమే నీకు శత్రువు అనేదే సువార్త. ఒక మాటలో మనం సువార్తకు ఇంకో పదం, క్రీస్తు మరణ పునరుద్ధరణ సువార్త కాదంటలేదు. సువార్తను ఇంకో పదం చెప్పాలంటే నువ్వు శరీరాన్ని జయించగలిగితేనే నువ్వు దేవుని దృష్టిలో గొప్పవాడువు. అంతే కదండి? నీ శరీరమే నీకు శత్రువు. అలా చెప్పండి ఎవరికన్నా. అందుకే చెప్పాడు సువార్త ఎలా ఉందంట? నశించుచున్నకు వెర్రివాడిగా ఉందంట, వెర్రితనంగా ఉందంట. రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి అయి ఉందంట. మరి ఎంతమంది కాపాడుకుంటున్నారండి కంచి నుండి? శరీరము అనే ఈ కంచి నుండి ఎంతమంది కాపాడుకుంటున్నారంటే చాలా తక్కువ మంది, చాలా తక్కువ మంది. చూడండి గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 24వ వచనం. గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 24వ వచనం. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. క్రీస్తు యేసు సంబంధులు ఈ శరీరాన్ని సిలువ వేస్తారంట. ఎందుకు సిలువ వేస్తారు? క్రీస్తు యేసు సంబంధులు అంటే
నీటి ద్వారా ఆత్మ ద్వారా పుట్టినటువంటి వారు క్రీస్తు యేసు సంబంధులు. వారు ఈ శరీరాన్ని సిలువ వేస్తారంట. ఎందుకు వేస్తారు? యూదులు రోమా ప్రభుత్వం ద్వారా యేసుక్రీస్తు వారికి సిలువ వేయించారు. ఎందుకు యూదులు వేయించారు? యేసు ప్రభు వారికి శత్రువుగా ఉన్నందుకు సిలువ వేయించారు. మరి ఇక్కడ క్రీస్తు యేసు సంబంధులు శరీరమునకు దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేస్తారట. యేసుక్రీస్తు వారిని ఎలా సిలువ వేశారు? మేకులతో సిలువ వేశారు. క్రీస్తు యేసు సంబంధులు శరీరానికే సిలువ వేస్తారంట. దేంతోనూ? దానికి ఆ శరీరానికి ఏమున్నాయి? ఇచ్చలు, కోరికలు ఉన్నాయి. ఆ కోరికలనే మేకులుగా చేసి, ఆ దురాశలనే మేకులుగా చేసి సిలువ వేసేస్తున్నారంట. చేస్తారండి నిజంగా క్రీస్తు యేసు సంబంధులు అలాగా? దీన్ని పోషించుకుంటున్నారా? అంటే దేవుడు ఏం చెప్తున్నాడు? క్రీస్తు యేసు సంబంధులు అయితే శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. ఎందుకంటే శరీరమే నీకు శత్రువు కాబట్టి. శరీరమే నీకు శత్రువు కాబట్టి. ఇలాగా శరీరాన్ని ఎవరు సిలువ వేయడం అంటే ఏంటండి? దానికి ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడం. దానికి ఇంపార్టెన్స్, శరీరానికి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ఆత్మకు ఇంపార్టెన్స్ ఇవ్వడమే. అంతే కదండి. వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వకపోతే వాళ్ళు ఏమంటారు? నీ దృష్టిలో మేము ఎప్పుడో చచ్చిపోయారా అంటారా లేదా? అంటారా లేదా? అంటే శరీరానికి ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదంటే దాన్ని వారు ఏం చేశారంటే సిలువ వేసి. మనం దేనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం? మనం బాహాటంగా మళ్ళీ క్రీస్తునే సిలువ వేస్తున్నాం. ఎందుకు వేస్తున్నాం? శరీరానికి ఇంపార్టెన్స్ ఇచ్చి. అర్థమైందండి? రాయించడా లేదా? వారు బాహాటంగా మళ్ళా మనుష్య కుమారునికి క్రీస్తును మరలా బాహాటంగా సిలువ వేస్తున్నారు. ఎందుకంటే శరీరానికి ఇంపార్టెన్స్ ఇచ్చి. అద్దం ముందు ఎంతసేపు చూస్తామండి? ఉద్యోగం లేచిన దగ్గర నుంచి శరీరం ఎలా ఉంది ఎంతసేపు చూస్తాం? మరి వాక్యం దగ్గర అంతసేపు చూడగలుగుతున్నావా? అక్కడే తెలిసిపోద్దండి, చిన్న విషయంలో తెలిసిపోద్ది. వాక్యం దగ్గర అంతసేపు ఉండగా అద్దం దగ్గర ఉన్నంతసేపు వాక్యం దగ్గర ఉంటే మన జీవితాలు ఎప్పుడు అంటే మరి ఇప్పుడు ఆత్మకి ఎంత విలువ ఇస్తున్నాం? చాలా తక్కువ విలువ ఇస్తున్నాం. మన శత్రువుని మనమే ఏం చేస్తున్నాం? పెంచి పోషిస్తున్నాము. చూడండి, యోబు గ్రంథం చివరిగా చూసి ముగించుకున్నాం. 1వ అధ్యాయం 10వ వచనం. నీవు అతని ఇంటి వారందరికీ కలిగిన సమస్తమును చుట్టూ కంచె వేసితివి కదా. చూడండి, దేవుడు ఏం చేశాడంట? కంచె వేసాడంట. యోబుకి అతని కుటుంబం చుట్టూ కంచె వేసాడంట. ఇప్పుడు మనకున్నటువంటి కంచె ఏంటి? పరిశుద్ధాత్మ అనే కంచె వేసాడా లేదా? ఏంటండి? వేసాడా లేదా? మనం ఏం చేస్తున్నాం? ఆ కంచెను కూడా తీసి పక్కన పెట్టేస్తున్నావా లేదా? యోబు అయితే అలాగా ఉంచుకున్నాడు, చక్కగా ఉంచుకున్నాడా లేదా? ఈ శరీరం అనేటువంటి కంచె ఈ ఆత్మను నరకానికి నడిపించేస్తుందని దేవుడు గ్రహించి మనకు పరిశుద్ధాత్మ అనే కంచెను వేశాడు. ఆ పరిశుద్ధాత్మ అనే కంచెను ఏం చేస్తున్నాం? మన చేతులారా మనమే పెరికేసు. మీలో ఉన్న ఆత్మను ఆర్పకుడి, పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. క్రీస్తు ఆత్మ ఉంటేనే వాడు నావాడు. అంటే దేవుని మూలముగా పుట్టినవాడు ఏం చేస్తాడంటే తనను తాను
భద్రము చేసుకుంటాడు. అంటే తన ఆత్మను తాను ఏం చేస్తాడు? భద్రము చేసుకుంటాడు. మనము విలువైనటువంటి వస్తువులను భద్రం చేస్తాం. మన ఆత్మను ఎలా భద్రం చేయాలని ఎప్పుడన్నా ఆలోచించావా? వాక్యం చదువుతూ 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 ఉంటేనండి మనకి మన ఆత్మను మనం ఎలా భద్రం చేసుకోవాలో మనకు తెలుస్తుంది. అప్పుడు వరకు కూడా మన ఆత్మను మనం ఈ శరీరం నుండి ఏం చేసుకోలేము? భద్రం చేసుకోలేము. అప్పుడు వరకు ఈ కంచె ఏం చేస్తుంది? ఈ చేని లోపల ఉన్న చేనిని మేస్తూనే ఉంటుంది. మరి దేవుడు కూడా రక్షించగలడా అంటే యుద్ధం ఎవరిది? ఇప్పుడు ఎవరిదే? మనము చేసి, ఎందుకంటే ఒకసారి పవిత్రపరిచేసాడు మనల్ని. ప్రతిరోజు పవిత్రపరుస్తూ ఉండడు. పాత నిబంధనలో యుద్ధం యెహోవాది. ఇప్పుడు మనదే యుద్ధం. మీరు పోరాడింది శరీరాలతో కాదు, అంధకార శక్తులతోనూ వాటి ఆకాశ మండలంలో ఉన్న అంధకార దురాత్మల సమూహంతోనూ మీరు పోరాడుచున్నారు. ఈ అపవాది ఏం చేస్తుంది అంటే పాపానికి ఈ శరీరాన్ని ప్రేరేపిస్తుంది. అపవాది చేత ప్రేరేపించబడినటువంటి ఈ శరీరం, దావీదు శరీరం అపవాది చేత ప్రేరేపించబడిందా లేదా? వెంటనే పాపం చేసాడా లేదా? అంటే దావీదుకి ఆ సమయంలో ఎవరు శత్రువు? శరీరమే శత్రువు అయిపోయింది. దావీదు చేనుని ఎవరు మేసారు? దావీదు శరీరమే మేసేసింది. దేవుడు ఊరుకున్నాడా? రొప్ప తుప్పలు పట్టించేసాడు. అరణ్యంలో నానా బాధలు పడ్డాడు. పిచ్చివాడిలా కూడా చివరికి నటించవలసినటువంటి పరిస్థితి వచ్చింది. అందుకే ప్రభునందు ప్రియులారా, దేవుని మూలంగా పుట్టిన వారు మనల్ని మనం జాగ్రత్త చేసుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. మరి జాగ్రత్త చేసుకుంటున్నామో లేదో మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి మా ప్రియ